అత్తమ్మ బియ్యం పెట్టాలా మరి? ఏమో నేను బియ్యం ఎందుకే ఆ అన్నం తింటే నాకు అంత ఆయాసం అనిపిస్తుంది. అన్నం తిన బుద్ధి అవుతలేదు నాకు. మరి నీ మందం 2 రొట్టె బిల్లలు చేయాలా? తింటావా? రొట్టె బిల్లలా? నీ రొట్టె బిల్లలు చెర్రవు. నా రొట్టె బిల్లలు తింటే నాకు దొడ్డికి చాలా అవుతుంది, నాకు బసించదే. మరి ఏం తింటావు అత్తమ్మ? ఏం చేయాలి? బిర్యానీ అయితే మంచిగా ఉండునే. బిర్యానీ వినికే పానం అంతా గుంజుతుంది. బిర్యానీ తింటావా? మరి సింగిల్ లేపియాలా, ఫుల్ తింటావా? సింగిల్ ప్లేట్ చాలే, ఒక్కదాన్నే ఉన్నా కదా. కొంచెమన్నా బుద్ధున్నదా అత్తమ్మ? ఏం మాట్లాడతాను నువ్వు? ఏమో లేనిపో నీ కోరికలు కోరుతానో నాకు బిర్యానీ తిన బుద్ధి అవుతుందని. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే 200 రూపాయలు అవుతాయి. అటుగానే వస్తాయి పైసలు. చక్కగా అన్నం అంతా తిను. నాకు అనవరకే గింత అవుతాయి గంత అవుతాయి అని లెక్కలు చెప్తావు. నువ్వైతే తీరొకటి తప్పించుకొని తింటావు కానీ. నేను తీరొక్కడు తెచ్చుకొని తింటానా? రూపాయి కాపాయం చేసుకుంటా ఇల్లు తిత్తానా. రూపాయి కూడగొట్టి నువ్వు వెళ్ళదిస్తాన్నావా? చికెన్ సెంటర్ అనిల్ దగ్గర చికెన్ ఎన్నిసార్లు తెచ్చినవే? 4-5 సార్లు తెచ్చిన. 4-5 సార్లు తెచ్చినావు. ఆయన పైసలు ఇచ్చినావా? ఇయ్యలే. ఎందుకు? నేను మొన్న తొవ్వంటి రాంగా అవునవ్వ నీ కోడలు చికెన్ కొంటుంది నాకు పైసలు ఇవ్వలేదు, ఇటు పత్తకే కనబడతలేదు అనబట్టి ఇదేనండి ఎల్లదీసుడు? అవు తిత్తానా. 4-5 సార్లు చికెన్ తీసుకొచ్చిన. పైసలైనా ఇయ్యలేదంటే ఎల్ల తీసుకొచ్చినట్టే కదా. ఎల్ల తీసుకొచ్చినట్టే. ఆయన పైసలు ఇవ్వద్దు, మళ్ళీ అటుకెళ్ళి పోవద్దు. కాపాయం అంటే గట్లనే ఉంటుంది మరి. ఓ నీ కాపాయం పెద్దదే పటు. బాగా ఎల్లదిస్తాను. ఇప్పుడు నాకైతే బిర్యానీ కావాలి. సింగిల్ అయితే నడవది. ఆహా, అందుకే అదేనా అంటానవా అని? అంటే నువ్వు ఒక్కదానివే తింటావు అత్తమ్మ. మరి నేను తినొద్దా? నాకు కడుపు కాదా? కడుపు కాదని ఎవరు అన్నారు? నువ్వు తిన్నప్పుడు అలా నాకు ఇచ్చినవా? మరి అరొక్కటి తెచ్చుకొని అయితే నువ్వే తెచ్చుకొని తినిపో. నాకు చెప్పి నడదా ముచ్చట. ఇద్దరు అయితే తెస్తా. నువ్వు వెళ్ళేది సారి దాని మీద నువ్వు ఎట్లా తింటావు నాతోని? ఇగో అత్తమ్మ తింటే ఇద్దరం తిందాం, లేకపోతే అన్నం వండుతా కూర వేసుకొని తిందాం అంతే. ఇది తిన్నప్పుడు అలా నాకు ఇచ్చినట్టే ఇప్పుడు ఇద్దరికి కావన్నట. కానీ నేను కాపాయం చేస్తాను వెళ్ళది ఇస్తాను. అయితే అనే తెప్పియే ఇద్దరం తిందాం. తెప్పియాలా అత్తమ్మ? చెప్పి ఇద్దరికి మరి. సింగిల్ తెప్పియాలా, ఫుల్ తెప్పియాలా? మళ్ళీ సింగిల్ అంటే ఇద్దరం తిందాం అంటే సింగిల్ సరిపోద్దా? పుల్లు తెప్పి. సరే అత్తమ్మ, నేను తెప్పిస్తుండు. ఇప్పుడు సంతోషం వచ్చింది. ఇక కరుణాకరు, ఓ పిల్లగా ఉన్నావా? ఏంది కాదు నాకు ఇట్లా వచ్చినావు? అదే మల్యాల గిట్ల పోతావేమోనని వచ్చిన. మల్యాలకి ఎందుకు? మా అత్త బిర్యానీ తినబుద్ధి అవుతుంది, నా పానం అంతా కొట్టుకుంటుంది, నాకు బిర్యానీ తెప్పిమా అన్నది. ఇక ఎవరు పోతారు మాల్యాలకు? నువ్వైతే అప్పుడప్పుడు పోతావు కదా, నువ్వు మతి పడ్డం వల్ల నీ దగ్గరికి వచ్చిన అడుగుదామని. నీకు ఎట్లా అనిపిస్తున్నా? నేను ఏమన్నా డెలివరీ బాయ్ ఏంది? గట్లెందుకంటావు పిల్లగా? ఇగో మా చెల్లెకు నువ్వంటే మస్తు ఇష్టం, ఊక ఫోన్ చేయమని అంటది. అది నేను మీ చెల్లె పేరు తీయకు, నాకు అంత ఇట్లా అవుతుంది. ఉండు ఒకసారి అట్ట మాట్లాడుతుందట, నీతోటి మాట్లాడు. మీ చెల్లె నాతో ఎందుకు మాట్లాడుతా అన్నది? ఏమో దానికి నువ్వు అంటే జరపిస్తా. హలో చెల్లా, అక్క. ఇగో కరుణాకర్ తోటి మాట్లాడే. ఇగో మాట్లాడు. హలో హలో రత్నాకర్, బాగున్నావా? బాగున్నా. బాగున్నా. ఇగో చెల్లా, చెప్పే. కరుణాకరు బిర్యానీ ఏమంటే ఎత్తలేడే. అవునా? అయ్యి ఒకసారి ఆయనకి. హలో నేనంటే నీకు ఇష్టం లేదా? మా అక్క బిర్యానీ కూడా కొనిపియావా? అయ్యో నీకోసం నా పానం ఇత్తగా బిర్యానీ నేనా చెప్పు. మరి కొనిపి తీసుకొచ్చి. సరే తిత్తది. మంచోడే చెల్లె, మాదెత్తాడు బిర్యానీ. అయితే అని నీ నెంబర్ తీసుకోమంటా మీ అక్క దగ్గరికి వెళ్ళి. నంబరా? ఒకసారి మా అక్కకి ఇవ్వవా? చెల్లా చెప్పే. ఒక నంబర్ ఇయ్యకేమి ఇవ్వకు. స్పీకర్ ఆన్లో పెట్టినా ఏం మాట్లాడుతానవే నువ్వు? సరే ఉండు, నేను మళ్ళీ ఎత్తా. ఏంది కాదు నీకు అట్లా అంటుంది నెంబర్ ఇవ్వకని? అంటే ఇప్పుడిప్పుడే మాట్లాడిపించిన కదా, మా ఇంటికి వచ్చినాక ఏకంగా నువ్వే ఆడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇస్తే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది కదా నెంబరు. ఓహో, అది కూడా వాస్తవం. సరే ఇప్పుడు కావాలి బిర్యానీ? ఎప్పుడు కావాలి? ఇప్పుడు తెచ్చుడే. మా అత్తకు నోరు ఊరుతుంది అట్ట తింటదంటుంది. అవు అదినే. ఇప్పుడు నేను పోయి పార్సల్ చేయించుకొని ఇక్కడికి వచ్చి తినడు కంటే అందరం ఆటే పోతే అయిపోతుంది. అబ్బా అటే పోవుడా? మళ్ళీ మా అత్త ఏమంటుందో? అదినే ఆడ కవర్లో ప్యాక్ అయితే చల్ల పడుతుంది. ఇక వచ్చే వరకు గరం మీద తింటే అయిపోతాయి ఆడుకోయి. గదే మరి మా అత్త ఏమంటుందో?
నీ మాట్లాడతాపా మీ అత్తతోటి. సరే సరే నువ్వు రా, నేను పోతాను. పా. అమ్మా ఓ అమ్మా ఏంది పిల్లగా గిరాక పోతుందా? ఏటు గీడి దాకా ఏటైతే నీకు ఎందుకున్నాడు? నీకు తలకాయ పని చేస్తలేదు ఏంది? బిర్యానీ తిందామంటివిగా. మరి గట్ల చెప్తుండా ఆడ పిల్లగాడు ఏమో నడు పోతా. గీడి దాకా వేస్తామంటే మరి ఎండకు నేనేటి రావాలి? సరే ఆడ అక్కడనే తినద్దాం వేడి వేడిగా. మళ్ళీ ఇడికి పార్సల్ కట్టుకొని వస్తే చల్ల పడుతుంది, రుచి ఉండదు, పాడుండదు. అక్కడ నాకు వచ్చి నేనేం చేయండి? ఇడికే చెప్పారు నేను తింటా. అట్లా కాదత్తమ్మ, నీకు చెప్తే అర్థమైతలేదు. ఇడికి తీసుకొచ్చారు చల్లారుతుంది. వదిలేండి బాగుంది మాట్లాడదా. ఇగో అమ్మ వాళ్ళు కవర్లలో ప్యాకేజ్ ఇస్తారు. ఆ కవర్లో ఆ బిర్యానీ వేడికి కరుగుతుంది. అది తింటే మంచిదా చెప్పు? ఆడుకోయి తినద్దాం అంటే నువ్వు. అబ్బా నేను కావాలన్నందుకు ఇప్పుడు నన్ను అక్కడి దాకా తీసుకుపోతారు అన్నట్టు. ఏమైతుంది పా? సరేపా నాడు అవునే పైసలు తీసుకున్నావు మరి? దా దా పా. ఏమైంది అది నేను గులుగుతారు? ఏం లేదు, ఎండ బాగా కొడుతుంది కదా, మరి ఎట్లా వేద్దామంటుంది. ఏం కదా మా భయం కొడుతుంది ఎంట. అత్తమ్మ దా. ఎంతసేపట్లో పోతాం బండి విని నేనా? అమ్మ ఏం తింటారు? ఇది టీను చికెన్ బిర్యానీ. చదివిన అత్తమ్మ దాన్ని. చదివేదేముందే ఆ బుక్ ఇట్లా చూసి అందరు చెప్పేది కదేనా చికెన్ బిర్యానీ అని. అదే నువ్వేం తింటావు? అట్టి బిర్యానీ వద్దు, ఫ్రై పీస్ బిర్యానీ ఉన్నదేమో చూడు. ఉంది అయితే అదే తింటా. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది మరి. ఏం కాదు. దానికి రేట్ ఎక్కువదే కావాలి. భయా ఇద్దా. ఇగో ఒక 2 చికెన్ దమ్ బిర్యానీ సింగిల్, 1 ఫ్రై పీస్ బిర్యానీ. కొత్తుందా రేపు మామూలుగా ఆకలి అవుతుందట. అమ్మ బిల్లు బాగానే అయ్యేటట్టుంది. 3 బిర్యానీలు అయితే బాగా అవుతుంది బిల్లు. మరి బాగా అయితే 3 అని చెప్పినావు, 2 చెప్పు. అంటే నేను తినద్దా? మరి తినబుద్దే పైసలు బాగా కావద్దా ఎట్లా? అట్లా కాదమ్మా, గీ రైస్ నూడిల్స్ అవటి ఒకటి ఉన్నాయి, అవి తింటే అయిపోద్ది, తక్కువ రేట్ వెళ్ళిపోతుంది అని అంటున్నా నేను. ఏంటి నూడిల్స్ అంటే ఏంటి? ఏ అత్తమ్మ గిట్ల 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 ఇట్లా దింపి పాముల తిరిగి తింటారు చూడు గయ్యి. బిర్యానీ తింటాం మేము. మేము తినాం పిల్లగా బిర్యానీ తింటాం. అయితే నేను ఇప్పుడు లెగ్ పీసులు చెప్పుకోన్నా వద్దా? వదిన చెప్పుకోన్నా లెగ్ పీసులు? నన్ను అడగబడితే తినబుద్ది అయితే తెప్పించుకో పిల్లగా తిను. ఏ అద్దతి మీకే బిల్లు బాగా అవుతుంది మళ్ళా. మాకా అయితే అయితే దమ్ బిర్యానీ ఫ్రై పీస్. ఫ్రై పీసా? అమ్మా బిర్యానీ ఎట్లుంది? తినడానికి తినకపోతే ఎట్లుంది అని అడగబట్టి తిన్నాక చెప్తా. అత్తమ్మ ఫ్రై పీస్ మస్తు ఉన్నది. అవునే మన ఇంటి కూడా మసాలా నూనె ఉండి అనిచేదా నువ్వు ఇటు ఏ తడిపోద్దిగా ఇప్పుడు దాకా తోలుకొని వచ్చింది ఎండాలని. తిను పేరు సుఖం కడుపు పాసం తిను అంటే అయిపోయి. అత్తమ్మ నువ్వు చేయమని తలుగుతాను, మనం చేసుకుంటే ఇంత రుచి ఉంటుందా? మాకు వెనకటి వాళ్ళకి చేయరాదు, ఇప్పుడు అరొక్కటి చేయొస్తుంది మీకు. నువ్వు ఒక్కదాన్ని తినుడు అయితే అన్నీ చేయొస్తుంది, నీతో నేను తినుడు అంటే చేయరాదు. తిను ఇక అదురుతా ఊకే. అదిరినట్టే ఉన్నది. ఇక్కడ ఊళ్ళోనేనా అమ్మ? ఇప్పుడు ఇల్లు అనుకుంటారు ఏమనుకుంటారు మీరు? ఏమిటి నా ఇజ్జత అవుతుంది చప్పుడు కదా నూరి. అయ్యా నేను ఏడలలో పెట్టుకుంటే నీ ఇజ్జత ఎప్పుడు బాయ్. తినత్తమ్మ అది ఏమనుకోరా అని ఆయన ఇజ్జత పోతుందట. మనం ఎంత సైలెంట్ ఉండాలి ఇక్కడ తినడానికి వచ్చినాం. ఏమనుకుంటాను నువ్వు బాగా మాట్లాడతానే సైలెన్స్ లేకపోతే లెడ్ పెట్టుకుంటాను. మరి ఏం చెప్తాను నువ్వు? ఎంత డీసెంట్గా ఉండాలి.
ఇవి అన్ని మంచిగా ఉంటున్నాయి కానీ నేను ఇలా చెప్తాను నేను అరే ఎందుకు పోతాను పోతమ్మా ఎందుకు కొడతాను నువ్వు ఆంతోట బిల్లు కట్టిద్దామని నేను అనుకుంటాంటే అసలు నాకెవరికైనా పిలు పిలు మరి భూ కొడతారు నా ఇచ్చేది అందరు కూతురు ఇటే ఏమని పాడైంది నాకెవరికి ఇట్లా అబ్బా ఇక పోతలేదు పెడుతున్నాం సరేపా ఇక చేయి కడుక్కొని ఇక్కడ నించుంటాం రా తినరా నువ్వు విని రా. ఇక పైసలు ఆయన ఇస్తాడు మేము పోతాం అన్నా బిల్లు కట్టావా మామూలుగా అట్లేదా ఏదన్నా నువ్వు కడతావని చెప్పి వాళ్ళు అవ్వా భూవే ఆకలి అవుతుంది. ఇలా అన్నం ఎక్కడ వండినాం రా మేము అన్నమే వండలే అదే ఎందుకే మీరు తినలేదా? మేము బిర్యానీ తిని వచ్చినాం రా ఇలా బిర్యానా అవ్వ మీ కథ భలే ఉన్నదేమి. ఓ బావా మీ అవ్వకు బిర్యానీ తిన ముద్దయిందట మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి తినబెట్టుకొచ్చిన అబ్బా అవ్వ నాకొక మాట చెప్తామా నేనే నద్దు కదా. నువ్వు లేకపోతుంది కాదురా నాకే తినబెట్టుకొచ్చింది ఆమె బుక్క కూడా ఎత్తలే అయ్యో ఇద్దరం తినచ్చినాం తీరాదు మరి అట్లా చెప్తాను మీ అమ్మకి తినబుద్ధి అయిందట తినిపించుకొచ్చింది అనమాట ఇక బా ముదుగాలు అడిగింది మీ అవ్వే బుజ్జి ఇక నాకు బువ్వ తినబుద్ధి అయితే లేదే రొట్టెలు కూడా తినబుద్ధి అయితే లేదు నాకు బిర్యానీ అయితేనే తినబుద్ధి అవుతుంది అన్నది నేను లేకపోతే అన్నదే తినడు అన్నది అయ్యో ముసలాన్ని మరి అన్నం తినకపోతే ఎట్లా అని బిర్యానీ తినబెట్టుకొని వచ్చిన నేను కూడా తిన్నా కానీ దొంగతనమా ఏమో నాకొక మాట కాల్ చేస్తే నేను ఆంజలే అటే అద్దును కానీ నువ్వు ఊరికైనా కాదరా ఊరికైనా వాడు ఎండ వచ్చిన ఆడట్టిదే అయింది. వదినే వదినే ఏందిరా పిలుతాడు అవునబ్బి అన్న ఈ పద్ధతేనా చెప్పు ఎందుకురా? మీ అవ్వకుని మీ మరదలకు బిర్యానీ నిమ్ముతాయిందట ఎక్కించుకోకపోయినా మళ్ళీ తిన్నారు బయట పడరు బిల్లు కట్టలే ఏం కట్టలే నేను ఇవరగా బోల్ దోమి వచ్చిన తెలుసా గిట్నే చేస్తారా మీ వాళ్ళని పిలు ఓ అదినే అవుతా ఓ అమ్మా బాబా గిడే వాంటి ఇట్లారి అవ్వ అదినే గట్టినా ఇసిపెట్టచ్చున్నాను బిల్లు కట్టలే ఏం కట్టలేదట అంటే నువ్వు తినబెడతానంటేనే వచ్చింది మేము నేను తిని పెడతా అన్న అగో మీకు తినబుతాయిందా నాకు తినబుతాయిందా ఏం కావాలని అడిగితివి తెప్పితివి తినబెడితివి ఇంకా అడగ చూసినావు అత్తమ్మ ఏమంటాడు ఆడ లిస్ట్ చూసి మీరు ఏం తింటారా నువ్వు అడిగినావా నిన్ను మేము అడిగినావా మీకు తెలుసు తెలియదు అని నేనే చెప్పిన మళ్ళీ వెళ్ళిపోయి తినద్దామని నేనే అన్నాడు అయిందిరా ఎందుకు రంగతనం పట్టిస్తున్నాడు ఇట్లా మా వాళ్ళు? అమ్మ తోడే నేను అనలేదే కాదు బావా మేమిద్దరం తినేటోళ్ళం అయితే మేమిద్దరమే తిందాం ఆయన కూడా తిన్నాడు ఎందుకు తిన్నాడు అడుగు అగో ఇవాళ తినాక ఇట్లా కూర్చొని చూడు అంటావా మరి తీసుకుంటే ఆయనే అబ్బా ఆ మాటలు బాగా నేర్చినావు నువ్వు అమ్మ తోడు బియ్యం నీళ్ళు ఘోరంగా మాట మారుస్తుర్రే అప్పుడు మా ఇంటికి వచ్చి ఏమన్నా వదిలే నువ్వు పార్సల్ తీసుకురా బిర్యానీ అన్నావా లేవా నేనేమన్నా డెలివరీ బాయ్ నేనేమన్నా అని నాన్న అంటే అలా సెల్లెకి ఫోన్ చేసి అరిగిపించింది నన్ను కర్రీ పిచ్చి మాట్లాడిపించిందా ఇగో బావ ఈయన ఏమన్నాడంటే ఇగో నీకోసం నా పానమైన ఇట్ట ఇంకా బిర్యానీ తినబెట్టనా అన్నాడు తీసుకొని పోయిండు నిజంగానే తినబెడతాడు కావచ్చు అనుకున్నా ఇంత లంగతనం చేస్తాడని మాకే మెరక ఓల్తోటి అన్నాడు మా చెల్లెతోటి అబ్బా అది నేను తినబెడతా అన్నా కానీ పైసలు పెడతా అన్నాడా తినబెడతా అన్నప్పుడు కాదు పైసలు కట్టుడు కాదా అదోట మళ్ళా అది చూసినా ఈ లంగతనం గంట లంగతనం ఉండదు తినబెట్టుడు ఏరే ఉంటుంది మళ్ళీ పైసలు కట్టుడు ఏరే ఉంటుందా కాదు పిల్లగా మా అన్నలు అయితే తినబెడతా అన్న వాళ్ళే పైసలు కడతారు నేను రానంటే ఏ రామ్మ రా అని గుంజుకపోయింట్రా కొడుక
హైదరాబాద్ అప్పటికి అత్తమ్మ రాననే అన్నది. వదినే తీసుకొచ్చింది ఇంటికి మా అత్తకి చెప్పుద్దా అని. మరి అలా చెల్లెతో అన్నవాట గారా నువ్వే? నీకు బిర్యానీ పెట్టినా నీకంటే కొన్నా పానం ఇస్తా ఉన్నాడు గారా. ఇంకా పైసలు కడతా అన్నా నేను భలే ఎత్తావు మళ్ళా. ఇక పానం ఎంత పైసలు లేదు ఒకటేనే కట్టుకో పోయ్ బాబా గట్టిన కొడతారు. పైస కన్నా ఎక్కువ కాదు. పానం ఇచ్చినా పైస కట్టాలి. నేను మీకు ఇస్తా అన్నా. ఆవిడకి ఇస్తుంది ఆమెకి ఇస్తుంది ఇల్లు ఇస్తుంది. నీకు పనిలే మీకు ఇక్కడ దానికట్ట పానం ఇస్తాడట మా వాళ్ళకి ఇదే పెట్టాడట పోరాడు. ఏమవుతారా 500 బిల్లు అయితే కట్టిన ఉంటాయి. గింత మోసం ఉంటుందా అనే? తక్కువ వచ్చినాక తక్కువ వచ్చినాక 500 ఎక్కువ వచ్చినాయట. అగో ఈయన అన్నాడు కదా, నేను వీడికి కలిపికో. మీరు కుటుంబం అంతా కలిసి నన్ను మోసం చేసిరుగా. మీరు ఏడినో కాడ మునుగుతారు పో పక్క. మాటలు మంచివరాని వీడికి వెళ్ళాడు నువ్వు బాగా మాట్లాడతాను. గింత మోసం ఉండద్దు.